చైనా వాడికి అమ్ముడుపోయారా, పాకిస్తాన్ వాడికి కొనుక్కున్నారా, లేకపోతే కనుక మన దేశం అంటే నచ్చట్లేదా, లేదా దేశద్రోహం బహిరంగంగా చేస్తున్నారా? కాంగ్రెస్ వాళ్ళు పార్లమెంట్లో రైట్ చేస్తుంది గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్, మెగా ప్రాజెక్టుకి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వమని అడుగుతున్నారు. గ్రేటర్ నికోబార్ వాస్తవంగా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ భారత్లో భాగం. అది వాళ్ళకు కూడా తెలియనటువంటి పరిస్థితి అయిపోయింది. వాస్తవంగా అక్కడ కనుక మనం ఒక సైనిక స్థావరం ఏర్పాటు చేస్తే చైనాకి ఉచ్చపడే పాయింట్. చైనా మన చుట్టూ బిగిస్తోంది. శ్రీలంకలో పోర్టులు దాని ఆధీనంలో పెట్టుకుంటోంది, పాకిస్తాన్లో పోర్టులు మన ఆధీనంలో పెట్టుకుంటోంది. దానికి రివర్స్లో వాళ్ళు మనం వాళ్ళ ముందు నుంచి వెళ్ళే చోట తొక్కాలని వాళ్ళు చూస్తుంటే, వాళ్ళు మన ముందు నుంచి వెళ్ళే చోట మనం తొక్కాలని మనం చూస్తున్నాం. ఇట్ ఈజ్ ఎ స్ట్రాటజీ, యుద్ధ వ్యూహం, సైనిక వ్యూహం. ఇన్ఫ్రా ప్రాజెక్టుల పేరుతో అక్కడ చేసేటటువంటిది ఓ డెవలప్మెంట్. ఏకంగా సైనిక స్థావరమే పెట్టచ్చు. కానీ ఆ డీటెయిల్స్ అడగడం అంటే ఎవరికి కావాలి? అది సోనియా గాంధీకి ఏం సంబంధం, రాహుల్ గాంధీకి ఏం సంబంధం, దాంట్లో ఏమేమి కడుతున్నారు అన్నటువంటిది మోడీ కట్టుకోడుగా, మోడీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇవ్వడుగా, మోడీ వాళ్ళ బంధువులకి ఎవరికి ఇవ్వడుగా, ఆ వచ్చేది దేశానికేగా. ఆ డీటెయిల్స్ ఇవ్వడం ద్వారా దేశ రక్షణకు సంబంధించిన ఇంపార్టెంట్ ఇష్యూస్ వేరే వాడికి వెళ్ళటం కదా. ఎందుకు వీళ్ళు ఇది పదే పదే ఒత్తిడి తెస్తున్నారు? ఎందుకు ఈ దేశద్రోహపు ఆలోచనలు?